పిల్లల్లో ఎదుగుదల టైం నుండి ఎలాంటి అలవాట్లు వల్ల వాళ్లలో ఆలోచన శక్తి పెరగడం మరియు అతి ఆలోచనలు రాకుండా ఉంటాయో మీకు తెలుసా? పిల్లలు ఎదిగే కొద్దీ ఫోన్ల వల్ల చూడండి వాళ్లలో ఎలా ఆలోచనలు పెరిగి ఫ్యూచర్ని పాడు చేసుకుంటూ కష్టాలతో నిండిన మనుషుల్లా మారిపోతున్నారు. ఇలా 10కి 3 దారుణంగా ఫోన్లకు బలవుతున్నారు. ఇప్పటికే ఈ తరం తల్లిదండ్రులు ఏదోలా కష్టపడి పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫోన్ల వల్ల జీవితాలు పోయిన వాళ్ల పరిస్థితి రేపెలా ఉంటుందో ఆలోచించండి. దేవుడు ఏకంగా తనలో ఉన్న గుణాలు పెట్టి అంటే చాలా ప్రశాంతమైన, అహంకారం లేని జీవితంపై విపరీతమైన ఆసక్తితో చెడుచేతకాని ప్రాణాలే తల్లిదండ్రుల చేతిలో పెడతాడు. అందుకే పిల్లల్ని దేవుళ్ళు అంటారు. తల్లిదండ్రులను దేవుళ్ళని ఎప్పుడు అంటారంటే దేవుడిచ్చిన పిల్లల స్వచ్ఛమైన గుణాలను, అహంకారం లేని ప్రేమతో కాపాడుకోగలిగిన వారిని, లేదంటే కాపాడుకోలేకపోతే దేవుళ్లకే మచ్చలు అంటించినంత పాపం చేసినవాళ్లం అవుతాం అని అర్థం చేసుకున్నవారే దేవుడిలాంటి తల్లిదండ్రులు. పచ్చిగా చెప్పాలంటే తమలో చెడు నుండి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడాలి, సమాజంలో చెడు నుండి కాపాడుకోవాలి. ఫోన్లైతే ఏకంగా 100 చెత్త సమాజాలతో సమానం. చెత్త కోరికలు, చెత్త అలవాట్లు రహస్యంగా నేర్చుకుంటున్నారు పిల్లలు. చివరికి వాళ్ల జీవితం పాడయ్యేదాకా అన్నీ బాగానే ఉన్నట్లే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ. అందుకే పిల్లలకి ఫోన్ల నుండి దూరంగా పెట్టేంత ప్రేమలు తల్లిదండ్రులలో ఉండాలంటారు. జై హింద్. భూమిపైన 70% చెడు ఫోన్ల వల్ల పిల్లలు ఎదిగే కొద్దీ సంపాదించేస్తారు. ఆ తరువాత కష్టాలు, బాధలు దాచుకుంటూ బతకాలి. 70% చెత్త నుండి పిల్లల్ని తప్పించడం మీ చేతిలోనే ఉంది. ఇకపోతే 30% చెత్త అనగా మీలోని చెడులు, పిల్లల చుట్టూ ఉన్న సమాజం యొక్క చెడుల నుంచి తప్పించడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే అందరూ మంచివాళ్లలానే ఉంటూ కనిపించకుండా చెత్త స్ప్రెడ్ చేస్తారు. అంతేకాక ఫోన్స్ లేని తరంలోనే ఎవరివల్లా కాలేదు. అందుకే ఈ తరం తల్లిదండ్రుల వల్ల కష్టమని అంటున్నారు. ఇకపోతే పాజిటివ్ సైడ్ థింకింగ్ అంటారా? పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది, కానీ సైడ్ అంటేనే మొత్తంలో ఒక వైపు అని. సో ఇంకో వైపేంటో మీకు అర్థమై ఉండాలి. ఎప్పటివరకు నెగిటివ్ ఉంటుందో అప్పటివరకు పాజిటివ్ అనేది మాస్క్ వేసుకొని తిరుగుతుంది, అంతే. ఎలాగైతే మనలో చెత్త, చెడులు దాక్కుని బ్రతుకుతాయో అలానే సొసైటీలలో కూడా, ఫోన్లలో కూడా.